పూరీకి ది బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి బొంబాయి చట్నీనే కదా. హోటల్ స్టైల్ బొంబాయి చట్నీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. క్రీమీ టెక్స్చర్ తోటి బొంబాయి చట్నీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న అల్లం తరుగు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయలు మెత్తగా ఇంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా, ఆలు, క్యారెట్, పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఆ లోపు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. శనగపిండి మిశ్రమాన్ని కడాయిలో వేసేసుకొని ఉండలు లేకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో క్రీమీ టెక్స్చర్తో ఉన్న బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. సాఫ్ట్ పూరీలో కన్నా క్రిస్పీ పూరీలకు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది బొంబాయి చట్నీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.